రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవర్ధితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిధి బడద్రోసే ఉరము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయదం పలికిన సీతారామ కథ నే పలికదం సీతారామ కథ. వానరోత్తమా ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గొని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గలం జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు నీదు తండ్రి కడు పూజుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవన తనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించి తిని నీ సత్కారము ప్రీతి నందితిని రామకార్యమై ఏగుచుల్టిని సాధిల్చు వరకు ఆగనల్టిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయదం పలికిన సీతారామ కథ నే పలికదం సీతారామ కథ.